వైసీపీకి బాగా పట్టున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది కడప, పులివెందుల. అలాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించి సక్సెస్ఫుల్గా నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడపలో, ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ మద్దతు బలంగా ఉన్న ప్రాంతంలో మహానాడు నిర్వహించి చంద్రబాబు నాయుడు తన సత్తా చాటుకున్నాడు. ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఏ పనైనా సక్సెస్ చేయవచ్చు అనేది చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవచ్చు. ఆయన 96లోనే 2020 అని ప్రణాళిక ప్రకటించినప్పుడు అందరూ హే 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 నవ్వారు. ఆ రోజు 96లో 2020 నాటికి 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్లో తీసుకొస్తా అని చెప్తే చాలామంది పిచ్చేశాలేశారు. అప్పటి రాష్ట్ర బడ్జెట్ 30-40 వేల కోట్లు కూడా లేదు. కానీ 2020 వచ్చేసరికి హైదరాబాదు నగరం ఈరోజు ఆ పరిస్థితుల్లో సైబరాబాద్ క్రియేట్ అయి హైదరాబాదు నగరంలో 1 కోటి మంది జీవిస్తూ ఉన్నారు. దాదాపు 26 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయంటే కారణం చంద్రబాబు నాయుడు. ఇక కడపలో మహానాడు ఘనంగా నిర్వహించారు. అయితే ఆ మహానాడు ప్రసారాలు రాకుండా అడ్డుకునేందుకంట, నెగటివ్ ప్రసారాలు రాకుండా అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో సాక్షి, ఎన్టీవీతో పాటు మరో ఛానల్ను కూడా బహిష్కరించారు. 3 ఛానల్స్ని అని సాక్షిలో ప్రధానంగా బ్యానర్గా రాస్తాను. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కేబుల్ ఆపరేటర్లను పిలిచి విజయవాడ బస్టాండ్ పైన ఉన్న ఆఫీసులో కూర్చోబెట్టి ఏ ఛానల్స్ రాకూడదని స్పష్టంగా చెప్పి రేపటి నుంచి ఆ ఛానల్స్ మీ కేబుల్లో కనిపిస్తే మీ కేబుల్స్ కరెంటు స్తంభాల మీద కనిపించు అని బెదిరించి పంపించింది ఎవరు? ఒక్క 3 రోజులు ఛానల్స్ ఆపితే గగ్గోలు పెడుతున్నారట. జనాలు ఛానల్స్ చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడవచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. సిటీ కేబుల్లో వస్తేనో ఇంకో దాంట్లో వస్తే పరిస్థితులు లేవు. గతంలో రోజులు, పాత రోజులు పోయినాయి. 3 ఛానల్ని ఆపేశారు. హక్కులు, ప్రజలకు ఉన్నటువంటి హక్కులు కాలు రాస్తూ ఉన్నారు, మీడియాను అనగదొక్కుతూ ఉన్నారంటూ కథనాలు రాస్తూ ఉన్నారు. ఏబిఎన్ ఛానల్ 2019 నుంచి 2024 దాకా ఎక్కడ కేబుల్లో ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా చేసింది ఎవరు అని ఏబిఎన్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి మాత్రం సమాధానం చెప్పు. 3 ఛానల్స్ రావడం లేదంట. జనం డిమాండ్ చేస్తే కేబుల్ వాళ్ళే ఇస్తారు. ఇప్పటికే సాక్షి పత్రిక దాని యొక్క సర్క్యులేషన్ 16 లక్షలు అని చెప్పుకుంటున్నా కనీసం 6 లక్షలకు కూడా లేదని తెలుస్తూ ఉంది. గతంలో వాలంటీర్లకి, సచివాలయంలో ఉద్యోగస్తులకి ఊరికే ఇచ్చేసి ప్రభుత్వంలో బిల్లులు పెట్టుకుని దాదాపు 600 కోట్ల రూపాయల పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బ్లూ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ప్రసారాలు కేబుల్లో వస్తాయా రాదా అనేది ఈరోజు సాయంత్రానికి తెలిపిద్ది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.